హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వ్యాలీ యూట్యూబ్ ఛానల్. మనం రీజనింగ్ ఫౌండేషన్ మాస్టరీ కోర్స్ చేసుకుంటున్నాం, తెలిసిందే కదా. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి వాటర్ అండ్ మిర్రర్ ఇమేజెస్. అంటే వాటర్ అండ్ మిర్రర్ ఇమేజెస్ ఈ టాపిక్ చాలా ఈజీ. దీంట్లో పెద్ద టైం ఇన్వెస్ట్ చేయ అవసరం లేదు. జస్ట్ చిన్న చిన్న ట్రిక్స్, ఎగ్జామ్లో ఎలా సాల్వ్ చేయాలని చిన్న ట్రిక్స్ కోసమే ఈ యొక్క టాపిక్ నేను వీడియోగా చేశాను. ఓకేనా, మీరు మోస్ట్ ప్రిఫరబుల్ 2x స్పీడ్లో పెట్టి చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు ఈ సిరీస్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. హౌ టు యూటిలైజ్ ది సిరీస్. ఈ సిరీస్ని నువ్వు ఎఫెక్టివ్గా వాడుకోవాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ వీడియోని చూడండి, తర్వాత మంచిగా కాన్సెప్ట్ నేర్చుకోండి. అది స్టెప్ 1. అది చేసిన తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఒకవేళ వీలైతే. లేదు అంటే ఈ పీడిఎఫ్ని రిఫర్ చేయండి. ఓకేనా. తర్వాత ప్రాక్టీస్ పీవైక్యూ, ఏదో పీవైక్యూ బుక్ తీసుకొని మోర్ ప్రాక్టీస్ చేయండి. ఈ మోర్ ప్రాక్టీస్ పీవైక్యూస్ చేస్తే మీకు మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఓకేనా. ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక డైలీ మీ యొక్క ప్రిపరేషన్లో 1 అవర్ రీజనింగ్ కేటాయించండి. రీజనింగ్ ఈజీయే కదా అనేసి మీరు టైం 1 అవర్ కేటాయించలేదు అంటే మీ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. మీరు చేయగలుగుతారు, బట్ స్పీడ్గా చేయలేరు. ఓకేనా. స్పీడ్ తగ్గిపోతుంది, యాక్యురసీ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటాయి. ఇట్లా అవ్వకపోతే మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేరు. ఎక్కువ మార్క్స్ చేయాలంటే డైలీ 1 అవర్ కేటాయించండి. ఓకేనా. ఈ అన్ని టాపిక్స్ మొత్తం అన్ని రీజనింగ్లో టాపిక్స్ అన్ని అయిపోయిన తర్వాత రోజుకి ఒక 50 క్వశ్చన్స్ మార్క్. ఓకేనా. టెక్స్ట్ బుక్లో సెక్షనల్ మార్క్స్ ఉంటాయి కదా, రోజుకు ఒక 50 క్వశ్చన్ మార్క్ రాయండి. ఓకే, రాస్తే ఈజీగా మీ మార్క్స్ హై మార్క్స్ 99% మీరు స్కోర్ చేస్తారు. ఓకేనా. పక్కాగా రీజనింగ్లో నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్, వాట్ టాపిక్స్ హ్యావ్ వి కవర్ టిల్ నో. ఇప్పటి వరకు మనం ఏం చూసామో చూద్దాం. బ్లడ్ రిలేషన్స్, డైస్, డైరెక్షన్, డిక్షనరీ, సిలోలిజమ్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, వాటర్ అండ్ మిర్రర్ ఇమేజెస్. ఈ రోజు మనం చూడబోయేది వాటర్ అండ్ మిర్రర్ ఇమేజెస్. ఓకేనా. ఇప్పటి వరకు మనం 7 టాపిక్స్ చూసాం. ఓకేనా. ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఏమైనా మీకు డౌట్ ఉంటే ఈ యొక్క పైన ఉన్న ఏవైనా ఈ కాన్సెప్ట్స్లో డౌట్ ఉంటే ఈ వీడియోని చూడండి. ఓకేనా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మీరు రిఫర్ చేయండి. దట్ టు స్పీడ్ మ్యాథ్స్ అండ్ టిప్స్. ఇది మాత్రం బేస్ అమ్మ ప్రతిదానికి. మీరు ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది ఒకసారి చూడండి. ఇది చాలా టాపిక్స్కి బేస్. స్పీడ్గా కాల్కులేషన్ పెరగాలంటే ఇది మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఒకసారి రిఫర్ చేయండి, ఒకసారి చూడండి. ఓకే. నెక్స్ట్, ప్రతి ఈరోజు టాపిక్ వెళ్ళేలో ముందు మనం ప్రతి ఒక్క టాపిక్కి లాస్ట్లో హోంవర్క్ అనేది ఇచ్చుకుంటాం. ఆ హోంవర్క్ క్వశ్చన్ ఈరోజు సాల్వ్ చేద్దాం. అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ నుంచి హోంవర్క్ క్వశ్చన్ ఇచ్చాను, దాన్ని సాల్వ్ చేద్దాం. చూడండి, 6 ఫ్రెండ్స్ ATTCEGIKM. ఓకే, సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్. మనం ఎలాగా ఈ విధంగా సాల్వ్ చేసుకోం కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం లీనియర్గా చేసుకుంటాం. ఓకేనా. విత్ ఆల్ ఈక్వల్ డిస్టెన్స్ విత్ ఈచ్ అదర్, నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. అంటే సేమ్ అలాగే ఈ ఆర్డర్లో కాదు అనేసి చెప్తున్నాడు అంతే. ఫస్ట్ ఏంటమ్మా చూడండి, E is second to the right of C. అంటే ఇక్కడ రిఫరెన్స్ ఎవరమ్మా? C. E is second to the right of C. నెక్స్ట్ ఏంటమ్మా చూడండి, ఇది అయిపోయింది. నెక్స్ట్ K is to the immediate right of G. K is to the immediate right of G. Gకి ఇమీడియట్ రైట్. ఓకేనా. G and I are facing each other. ఫేసింగ్ ఈచ్ అదర్ అంటే ఏంటమ్మా చూడండి, ఒకవేళ సర్కిల్లో 6 మెంబర్స్ కదా, ఇక్కడ ఆపోజిట్ అయితేనే కదా G and I are opposite each other. G and R ఆపోజిట్ ఈచ్ అదర్ అంటే మధ్యలో ఎలా చూసుకున్నా 2, మధ్యలో 2 ఎలా చూసుకున్నా పర్లేదు. ఓకేనా. ఇట్లాగైనా ఏదైనా అవుతుంది. ఓకే, అయిపోయింది. మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ అన్నాడు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఏదైనా ఐ నుంచి లెఫ్ట్ సైడ్ అంట. లెఫ్ట్ సైడ్ అంటే ఐకి లెఫ్ట్ ఇది కదా, ఇన్సైడ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ అంటే ఇది క్లాక్ వైజ్. గుర్తుపెట్టుకోండి. మనం ఎలా చేసుకుంటాం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం కంప్లీట్ చేయండి క్వశ్చన్ని. CE, నెక్స్ట్ GK. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇది కదా మెయిన్. మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు 6 పర్సన్స్, అంటే 6 పర్సన్స్ మెయిన్. అంటే 1 2 3 అయిపోయారు లేదా? 1 2 3 4 5 6 పర్సన్స్ అయిపోయారు. నెక్స్ట్ జీకే పక్కన ఉండాలి. అట్ ద సేమ్ టైం ఐ కూడా చూడండి, మనకి జీఈకే పక్కన వచ్చే ప్లేస్ ఇది ఒకటే ఉంది, అవునా కాదా? అదొకటి పెట్టాం. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది ఒక కండిషన్ ఉంది. ఏంటమ్మా? జీ అనేది 2 ప్లేసులు ఐ ఇక్కడైనా ఉండాలి,
లేదు అన్నా ఇట్లాగైనా ఉండాలి, ఏదైనా చూడండి. 2 ప్లేసులు ఐ. ఓకే, సరిపోయిందా లేదా? ఇగో మధ్యలో 2 ప్లేస్‌లు వదిలేసి పెట్టాం. ఇలాగ చూసుకున్నా ఒకటే. అవునా కాదా? ఎట్లా చూసుకున్నా ఒకటే వచ్చింది. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏముండిపోయింది? ఒక లెటర్ బాకీ ఉండిపోయింది. ఏంటి? సి అయిపోయింది, ఈ అయిపోయింది, జి అయిపోయింది, ఐ అయిపోయింది, కే అయిపోయింది, ఎం. ఏటి ఉండిపోయిందమ్మా? ఎం ఉండిపోయింది. ఓకే. నిన్న హ్మ్. ఇప్పుడు అన్నీ అయిపోయింది. ఇప్పుడు క్వెషన్ ఏమి ఇచ్చాడో చూడండి. మూవింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఐ. ఓకే. హౌ మెనీ ఫ్రెండ్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఐ అండ్ ఎం? అంటే ఇక్కడ క్వెషన్‌లో ఐ నుంచి ఎంకి వెళ్తున్నావు. ఏదో ఇలాగ వెళ్తున్నావు. వెళ్తున్నప్పుడు అంటే క్లాక్ వైజ్, అంటే ఆబ్వియస్లీ క్లాక్ వైజ్. మనం నిన్న షార్ట్ కట్ ఏంటమ్మా చెప్పాము? ఐసిఎల్ అంటే ఇన్సైడ్ ఫేసింగ్ చేస్తే క్లాక్ వైజ్ లెఫ్ట్లో మూవ్ అవ్వాలి. అంటే క్లాక్ వైజే కదా. ఇన్సైడ్ ఐ ఎక్కడి నుంచి మూవ్ అవుతున్నాడు? సైడ్ ఆఫ్ ఐ. ఐ నుంచి లెఫ్ట్ నుంచి ఎం కంట. చూడండి ఎంతమంది ఉన్నారు మధ్యలో, బిట్వీన్ ఐ అండ్ ఎం మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1, 2, 3. అంటే 3 మెంబర్స్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా లేదా? ఓకే, అర్థమైందా లేదా? ఇలా చేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. మనం అందుకే దీన్ని ఏమంటాము? థ్రెడ్ మెథడ్ అంటాం. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే, ఇక్కడ ఫుల్గా క్లారిటీ రాకపోతే పైన అదే నేను ఈ సీటింగ్ అరేంజ్మెంట్ వీడియోలో చెప్పాను, క్లియర్గా ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? వితౌట్ ఎనీ డిలే ఈరోజు టాపిక్ ఏంటమ్మా? ఈరోజు టాపిక్ వాటర్ అండ్ మిర్రర్ ఇమేజెస్. ఓకే, వాటర్ అండ్ మిర్రర్ ఇమేజ్ ఇవాళ టాపిక్ డిస్కస్ చేద్దాం. వాటర్ అండ్ మిర్రర్ ఇమేజ్. అసలు మిర్రర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? టైప్స్ ఆఫ్ మిర్రర్స్ అంటే నేను చెప్పాను, అంటే వెర్టికల్ మిర్రర్, హారిజంటల్ మిర్రర్. దీన్నే వాటర్ అండ్ మిర్రర్ ఇమేజ్ అంటారు. ఒక మిర్రర్ని నిలువుగా పెడితే దాన్ని మిర్రర్ ఇమేజెస్ అంటారు. అదే వెర్టికల్ మిర్రర్ అన్న, మిర్రర్ ఇమేజెస్ అన్న ఇవే మిర్రర్ ఇమేజెస్. ఓకేనా? లేదు అంటే ఒక మిర్రర్ని అడ్డుగా అంటే హారిజంటల్గా పెడితే, ఇలాగ పెడితే దీన్ని వాటర్ ఇమేజెస్ అని అంటాం. ఓకేనా? మిర్రర్ ఇమేజ్ అంటే వెర్టికల్గా పెట్టడాన్ని, మిర్రర్ని వెర్టికల్గా పెడితే దాన్ని మిర్రర్ ఇమేజెస్ అంటాం. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. వెర్టికల్ మిర్రర్ అన్న, మిర్రర్ ఇమేజెస్ అన్న ఒకటే. హారిజంటల్ మిర్రర్ అన్న, వాటర్ ఇమేజెస్ అన్న ఒకటే. ఓకేనా? ఇందులో చూడండి, ఇది మిర్రర్ అమ్మ. ఇది ఎందుకు ఇలా డాటెడ్ చేశానంటే, ఒకవైపు మనము ఒక గ్లాస్ తీసుకొని ఒకవైపు ఏం చేస్తారు? కలర్ వేస్తారు. కలర్ వేస్తే అప్పుడు మనకి ఇది మిర్రర్లా కనిపిస్తుంది. ఓకే, ఇందులో ఇది లోపల, అంటే ఇదంతా ఈ సైడ్ అంతా మిర్రర్ ఇమేజ్, అంటే లోపల కనిపించేది ఈ వైపు అంతా ఇదంతా మిర్రర్. ఇది మనం బయట, ఇది రియాలిటీ, ఇది ఈ మిర్రర్ ఇమేజ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చందమామ ఉంది. చందమామ పక్కన ఇలా మిర్రర్ పెట్టాం. ఓకేనా? చందమామ అనుకో, ఏదో అనుకో. ఓకేనా? దీనికి ఎలా కనిపిస్తుంది? మిర్రర్లో కనిపించే బొమ్మ ఈ విధంగా ఉంటుంది. అంటే చూడండి, ఇక్కడ ఏమీ లేదు. ఏదైతే మిర్రర్కి దగ్గరగా ఉంటుందో ఇక్కడ కూడా మిర్రర్కి దగ్గరగా ఉంది. ఈ పాయింట్ మిర్రర్కి దగ్గరగా ఉందా? ఇక్కడ కూడా మిర్రర్కి దగ్గరగానే ఉండాలి. ఇక్కడ మిర్రర్ దగ్గరగా ఉందా? ఈ పాయింట్ కూడా మిర్రర్ దగ్గరగా ఉంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్కి దూరంగా ఉంటే మిర్రర్ లోపల కూడా దూరంగానే ఉంటుంది. ఓకేనా? అది మాత్రం ఇక్కడ మన కీ పాయింట్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు కూడా. ఓకే, చూడండి, మిర్రర్ ఇది రియల్ ఇమేజ్ అమ్మా. ఇప్పుడు మిర్రర్ని అడ్డుగా పెట్టావు, వాటర్ ఇమేజెస్. ఓకేనా? వాటర్ ఇమేజ్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. ఇట్లా పెట్టినప్పుడు రియల్ ఇమేజ్ ఇక్కడ, మిర్రర్ ఇమేజ్ కింద. అంటే మిర్రర్ ఇది పెయింట్ వేశారు. ఓకేనా? ఇట్లా వేసిన తర్వాత పైన యారో మార్క్ పెట్టావు, నీకు బొమ్మ కనిపిస్తుంది మిర్రర్లో, ఈ మిర్రర్లో కనిపిస్తుంది. ఓకేనా? చూడండి, మిర్రర్కి దగ్గరలో ఏముంది? ఇది ఉంది కాబట్టి ఫస్ట్ ఇదే కనిపిస్తుంది దగ్గరలో. యారో మార్క్ కొంచెం దూరంలో ఉంది కాబట్టి ఇది దూరంలో నెక్స్ట్ కనిపిస్తుంది. అంటే ఇది యారో కనిపిస్తుంది కాబట్టి యారో. ఈ వెనకాతల మిర్రర్ని చాలా దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మిర్రర్ని చాలా దూరంలో ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా చూడండి. అసలు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడంటే చూడండి, మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ ఫిగర్స్ అంటే ఫిగర్స్ గురించి అడుగుతాడు. నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ అడుగుతాడు. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ నెంబర్స్ అడుగుతాడు. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ మిక్స్డ్ అంటే మొత్తం అన్ని కూడా అడుగుతాడు. కొన్ని ఫిగర్స్ ఇస్తాడు, నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ ఇస్తాడు, నెంబర్స్ ఇస్తాడు, అలాగే మిక్స్డ్ అన్ని కలిపి అడుగుతాడు. ఓకేనా? అవన్నీ ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ఏవేవి ఎలా ఉంటే చూద్దాం. మిర్రర్ ఇమేజ్లో రియల్ ఇమేజ్లో ఏ ఇలా రాస్తే మిర్రర్ ఇమేజ్లో ఇలాగే కనిపిస్తుంది. అవునా కాదు? అదే బి ఇలా రాస్తే మిర్రర్ ఇమేజ్లో ఎలా కనిపిస్తుందమ్మా? ఇలా కనిపిస్తుంది. అవునా కాదా? నెక్స్ట్ సి ఎలా రాస్తే సి ఇలా కనిపిస్తుంది. డి డి ఇలాగా చూడండి.
ఇది ఒరిజినల్ ఇమేజెస్, ఇవన్నీ రియల్ ఇమేజెస్. అంటే ఇది ఒరిజినల్ ఇమేజెస్, అంటే మనం యాజ్ ఇట్ ఈజ్ రాసిన. మిర్రర్ ఇమేజ్లో కనిపించే ఇలాగా, ఈ ఇలా కనిపిస్తే ఈలో ఇలా కనిపిస్తుంది. అంటే ఫస్ట్ దగ్గరలో ఉన్నది ఇలాగుంటే దగ్గరలో ఇలా ఉంటుంది. ఓకే, ఈ ఎఫ్, ఇది ఎఫ్, జీ అంటే చూడండి ఈ నిలువుగా దగ్గరగా ఉంది కాబట్టి మిర్రర్కి ఇలాగ వచ్చి ఇలాగ వస్తుంది. ఓకేనా, అంటే చూడండి సెపరేట్ అయిపోయిందని అనుకోకుండా రెండు ఒకలాగే. చూడండి ఇక్కడ ఇది ఒక లెటర్ చూడండి, హెచ్. హెచ్ ఏంటి, ఎలాగైనా ఒకటే, అవునా. మిర్రర్ ఇమేజ్ ఒకటే చూడండి, ఏ కూడా మిర్రర్ ఇమేజ్ రియల్ ఇమేజ్ ఒకటే, రియల్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ రెండు ఒకటే. నెక్స్ట్ ఐ కూడా ఒకటే, ఇక్కడైతే ఎలా కనిపిస్తుందో మిర్రర్లో కూడా అదేలా కనిపిస్తుంది. నెక్స్ట్ జే, జే ఇట్లా తీసుకుంటే ఏమవుతుంది, ఇట్లాగ అవుతుంది చూడండి. ఇది ఇటు దూరంగా ఉంది కాబట్టి ఇది కూడా దూరంగా అవుతుంది. ఐజే కే, కే ఇలాగా ఇట్లా చూడండి, యారో మార్క్స్ ఇట్లా వస్తాయి. ఓకే, అర్థమైందా లేదు, యారో మిర్రర్ నుంచి బయటికి వెళ్తుంది, మళ్ళీ మిర్రర్ నుంచి బయటికి వెళ్తుంది. కేక్ దూరంగా ఉంది ఇట్లా, ఐజేకే ఎల్, ఎల్ ఎలాగైతే నెక్స్ట్ చూడండి ఇలాగా మిర్రర్కి దగ్గరలో వస్తుంది. ఎం, ఎం ఏంటమ్మా, ఎం కూడా మిర్రర్లోని బయట సేమే ఉంటుంది. నెక్స్ట్ ఎన్, ఎన్ ఎలాగ ఉంటుంది, ఇలాగ ఉంటుంది, అంటే ఇలాగొచ్చి ఇలాగొస్తుంది ఎంఎన్. నెక్స్ట్ ఏంటమ్మా ఓ, ఓ బయట ఎలాగైతే ఉంటుందో మిర్రర్లో కూడా సేమ్, ఎందుకంటే సర్కిల్ కాబట్టి. నెక్స్ట్ పి, పి ఎలాగమ్మా, పి ఇలాగుంటే పి ఇలాగుంటే ఏదైతే మిర్రర్కి దగ్గరలో ఉందో అది ఇలాగొచ్చి ఇలాగొస్తుంది పి. అర్థమైందా లేదా, పి. ఓకే, క్యూ అంటే ఇలా సర్కిల్ వచ్చి ఇలాగ వస్తుంది, అంటే సర్కిల్ సేమ్ వస్తుంది, ఇలాగొచ్చి క్యూ ఇలాగొస్తుంది. ఓకే, ఆర్ అయితే ఇలాగొచ్చి ఇది కూడా చూడండి ఇలాగొస్తుంది ఆర్. ఎస్ ఇలాగొచ్చి ఎస్ ఇలాగొస్తుంది. ఓకేనా, టీ ఏంటమ్మా, టీ మిర్రర్లో అయినా రియల్ ఇమేజ్లోనే ఒకటే. ఫస్ట్ రియల్ ఇమేజ్ వేసుకుందాం, తర్వాత మిర్రర్ ఇమేజ్. ఓకేనా, నెక్స్ట్ యు కూడా సేమ్, ఇక్కడైతే ఎలా ఉంటుందో అక్కడ కూడా అలానే ఉంటుంది యు. నెక్స్ట్ వి ఎలాగే ఉంటుంది, నెక్స్ట్ డబ్ల్యూ, నెక్స్ట్ ఎక్స్ చూడండి అమ్మ, ఎక్స్ ఎక్కడ మారదు, ఎక్స్ సేమ్ రియల్ ఇమేజ్లో ఎలా ఉంటుందో మిర్రర్ ఇమేజ్ కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ వై మారిపోతుందా చూడండి, ఇలాగ వచ్చింది కాబట్టి మిర్రర్ నుంచి దూరంగా వెళ్ళి ఇట్లాగ అవుతుంది. ఓకే, జెడ్ కూడా మారిపోతుంది. ఓకే, జెడ్. ఓకే, ఏవేవి లెటర్స్ చేంజ్ అవ్వవు అంటే ఈ లెటర్స్ చేంజ్ అవ్వమ్మా. ఏ మిర్రర్ ఇమేజ్లో అయినా హెచ్, ఐ, ఎంఓ, టియువి, డబ్ల్యూఎక్స్, వైజెడ్, మిగిలినవన్నీ చేంజ్ అయిపోతాయి. ఓకే, అర్థమైందా లేదా. ఒకసారి ప్రతిదీ చూడండి. ఓకేనా, ఇది రియల్ ఇమేజెస్, ఇవి మిర్రర్ ఇమేజెస్. ఓకేనా, మిగిలినవి కూడా మీరు రాయండి, స్మాల్ లెటర్స్ రాసుకుంటే రాసుకోండి, పెద్ద ఏం అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఈ విధంగా ఉంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మోడల్ కూడా చూద్దాం. ఫస్ట్ మిర్రర్ ఇమేజెస్, ఫిగర్స్కి మిర్రర్ ఇమేజెస్ చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద క్వశ్చన్ ఫిగర్. క్వశ్చన్ ఫిగర్కి రైట్ సైడ్, నేను ఏం చెప్పానమ్మా, ఎప్పుడు ఆప్షన్ గుండా వెళ్ళండి, ప్రతి ఆప్షన్ చెక్ చేయవసరం లేదు. చూడండి, డాట్ దగ్గరగా ఉందంటే డాట్స్ ఏదైతే దగ్గరగా ఉన్నాయో చూడండి. ఓకే, 2 డాట్స్ ఉన్నాయి కాబట్టి 2 డాట్స్ ఏవి దగ్గర ఉన్నాయి, ఇది ఉన్నాయి. అర్థమైందా లేదా, వెంటనే తెలిసిపోయింది మనకి. ఓకే, ఇది అయిపోయింది అంటే ఈ విధంగా ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి, ప్రతిదీ కాదు, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ యారో ఏదైతే ఫస్ట్ దూరంగా వెళ్ళిపోకండి. చూడండి ఒకసారి క్వశ్చన్ చదవండి. ఇది సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ వెన్ ఏ మిర్రర్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్కి రైట్ సైడ్ అంట, రైట్ సైడ్ ఆఫ్ ద ఫిగర్కి రైట్ సైడ్లో పెట్టాడంట ఇది మిర్రర్. ఓకేనా, ఇది మిర్రర్. ఏం అడిగాడు, ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అన్నాడు, ఈ లోపల ఎలా కనిపిస్తుంది అని అన్నాడు. ఇక్కడ బొమ్మ ఎలా కనిపిస్తుంది అని అడిగాడు, అవునా కాదా. అయితే ఇక్కడ ఫస్ట్ మిర్రర్ దగ్గరలో ఏముంది, ఇది ఉంది, ఇది ఎక్కడ ఉందో చూడండి. అంటే ఇది ఎలాగొస్తుంది, ఇది ఒకటే చూడండి మీరు, ఇలాగ ఏరో మార్క్ వస్తుంది, అంటే ఇది ఒకటే మీరు ఆన్సర్లో ఎక్కడ ఉందో చూడు, ఇది ఒకటి ఉంది, ఇంకెక్కడ లేదు, ఇది ఒకటి ఉంది కానీ ఇది కిందన ఉంది, కానీ మీదన రావాలి. అవునా, ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. ఎప్పుడు కూడా ఇది మీదన ఉంటే మీదన ఉంటుంది, ప్లేస్లు మారవు. ఓకేనా, ఎందుకంటే ఇదేంటి మిర్రర్ ఇమేజ్ కాదు, మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ కాదు కదా. వాటర్ ఇమేజ్ అయితే అప్పుడు ఇటు కిందన వస్తుంది ఇమేజ్, పక్కన వస్తుందంటే ఇది మిర్రర్ ఇమేజ్. ఓకేనా,
ఎప్పుడు కూడా చూడండి ఇది ఎలాగైనా ఒకేలాగా ఉంటుంది. దీన్ని వెరిఫై చేసి మేము వేస్ట్. ఓకేనా? నెక్స్ట్ జీ మారిపోతుంది. జీ ఎక్కడెక్కడ మారుతుందో చూడండి పోనీ. అట్లా అయితే 2 ఎలాగైనా చేయొచ్చు. ఏదో ఒకటే తీసుకోండి. ఫస్ట్ ఇది ఒకటే తీసుకున్నాను నేను. ఇది ఒకటే తీసుకొని దీనిలా ఉండాలి. దీనిలో ఏది ఉందో చూడండి. ఇది ఒరిజినల్ పొజిషన్‌లో ఉంది. ఇది కాదు. ఇది ఒరిజినల్ పొజిషన్‌లో హ్మ్. అర్థమైందా లేదా? ఇది కూడా ఎలాగుంది? హ్మ్. ఇది ఇట్లా వచ్చినప్పుడు ఇది మీదనుంది. అంటే ఇది చూడు ఇది కిందన ఉండాలి. అంటే ఇది కూడా కిందన ఉండాలి. ఇక్కడ మీదన ఉండాలి. అంటే ఇది ఒకటే ఉంది కదా! ఓకేనా? ఇది ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఆ విధంగా కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ మిర్రర్ సెలెక్ట్ ద కరెక్ట్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ వెన్ మిర్రర్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఫిగర్. ఈ రైట్ సైడ్ పెట్టాడంట. పెట్టాడు. పెట్టిన తర్వాత ఇటువైపు ఏం ఫామ్ అవుతుంది చూడండి. యారో మిర్రర్ దగ్గరలో వస్తుందంటే యారో మిర్రర్ దగ్గరికి వెళ్తుంది. ఇది చేసావు. ఇది ఎలాగ ఏటేటి ఉన్నాయో చూడండి ఒకటి. మాక్సిమం ఒకటే ఉంది. బి ఈస్ ద రైట్ ఆన్సర్. దీంట్లో ఎలాగ చూడండి పెద్దది కదా! పెద్ద ముళ్ళు ఎక్కడుంది? ఇక్కడుంది. చిన్న ముళ్ళు అటు నుంచి ఇటు వెళ్తుందంటే ఇట్లాగెళ్తది. అవునా కాదా? ఒకటి చూడండి. పెద్ద ముళ్ళు ఇది కూడా ఉన్నది గానీ చిన్న ముళ్ళు 2 90 డిగ్రీస్‌లో ఉండాలి. ఇది 90 డిగ్రీస్‌లో ఉంది. ఇది చూడండి. ఇది 90 డిగ్రీస్‌లో ఉంది. ఓకేనా? అర్థమైందా లేదా? నెక్స్ట్ అలా ఆప్షన్ ఎలిమినేట్ చేసుకొని వెళ్ళడమే. నెక్స్ట్ ఇక్కడ డి ఇలా ఫామ్ అయింది. అంటే యువతల వైపు కూడా డి ఇలా ఫామ్ అవ్వాలి. అవునా కదా? మిర్రర్‌కి ఆపోజిట్. ది మిర్రర్ ప్లేస్డ్ ఇన్ ఎక్స్ వై లైన్. ఇక్కడ ఎక్స్ వై లైన్ దగ్గర పెడితే మిర్రర్‌కి ఆపోజిట్‌లో ఫామ్ అవ్వాలి. ఇలా డి ఎక్కడ ఫామ్ అయింది చూడండి. ఒక్క దాంట్లోనే ఫామ్ అయింది. ఎక్కడ? ఇక్కడ ఫామ్ అయింది. అదొకటి చూడండి. అంటే మాక్సిమం ఈ 2 కాదు. ఇక్కడ ఫామ్ అయ్యాయి కాబట్టి. నెక్స్ట్ ఏంటి? ఈ సర్కిల్ అనేది ఇక్కడ రావాలి. అవునా కదా? సర్కిల్ ఒకదానికి ఎందులో వచ్చింది? డీలోనే వచ్చింది. సిలో కిందకొచ్చింది. అట్లా కాదు. అర్థమైందా లేదా? నెక్స్ట్ ఆ విధంగా ఎలిమినేషన్ టెక్నిక్ ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఇయన్నీ కూడా మిర్రర్ బేస్డ్ ఆన్ ఫిగర్స్ మీద. ఇవన్నీ కూడా మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ ఫిగర్స్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ ఆల్ఫాబెట్స్‌లోకి వెళ్దాం. ఆల్ఫాబెట్స్ ఏంటి? చూడండమ్మా. ఆల్ఫాబెట్స్. ఇందాక మేము ప్రతిదీ డిస్కస్ చేసాం. మిర్రర్‌లో ఎలా కనిపిస్తది ఆల్ఫాబెట్, నార్మల్‌గా ఎలా కనిపిస్తది ఆల్ఫాబెట్. ఓకే. నెక్స్ట్ చూడండి. ఇక్కడ హెచ్‌జీజేకేఈటీ ఇట్లా చూసినప్పుడు ఏదైతే దగ్గర ఉందో ఇది వస్తది. అంటే ఆపోజిట్‌లో రాసుకోవాలి. హెచ్‌జీఐ ఇట్లానే చూసుకోండి. హెచ్‌జీజేవై టెక్. హెచ్‌జీజేవై టెక్. హ్మ్. ఓకే. ఇదే ఆప్షన్. ఎందుకు అట్లా పెట్టేసాను చూడండి. అన్నీ కూడా అట్లనే ఉన్నసేపటికి టీ రివర్స్ అయిపోయింది. అంటే ఇది కాదు. వై రివర్స్ అయిపోయింది. ఇది కాదు. వై రివర్స్ అయిపోయింది. ఇది కాదు. అంటే ఫస్ట్ ఆప్షన్ అంటే ఇలాగొచ్చేటప్పుడు ఇలా వెళ్ళండి. ఓకేనా? అర్థమైందా లేదా? ముందుకు వెళ్తున్న వాళ్ళు చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ కాంబినేషన్ వెన్ ద మిర్రర్ ఇస్ ప్లేస్డ్ అట్ పీక్యూ. పీక్యూ దగ్గర పెట్టినప్పుడు ఏంటి? ఫార్మసీ. ఇలా చదివితే ఫార్మసీ. నువ్వెలా చదవాలి? ఇలాగ చదవాలి. ఆప్షన్స్‌లో ఇలాగ ఎక్కడ చదువు. ఫార్మసీ, ఫార్మసీ 2 ఉన్నాయి. అంటే ఆబ్వియస్‌లీ ఈ 2 ఎలిమినేట్ అయిపోయాయి. ఈ రెండాటిలో తేడా కనుక్కో. ఏది తేడా ఉందో చూడు. ఏటుంది? పీహెచ్ఏఆర్ ఉండాలి. కానీ ప్రా ఉంది. పీహెచ్ఏఆర్ ఉండాలంటే ఇది తప్పు చూడండి. పీహెచ్ఏఆర్. పీహెచ్ఏఆర్ అంటే పీహెచ్ఏఆర్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా లేదా? నెక్స్ట్ థర్డ్ సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ అండ్ ద మిర్రర్ ఇస్ ప్లేస్డ్ అట్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఫిగర్. ఫిగర్‌కి రైట్ సైడ్‌లో పెట్టాడు. ఏంటి? టెర్స్‌మి టెర్స్‌మినేట్ ఏదో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకోండి. టెర్స్‌మై అంటే టీ లాస్ట్‌లో ఉండాలి. చూడండి. టీ లాస్ట్‌లో ఎన్నాటిలో ఉంది? ఒక దాంట్లోనే ఉంది. ఆబ్వియస్‌లీ ఇదే అయిపోతుంది. ఎందుకంటే ఇంక పెద్దగా అవసరం లేదు. ఈ మొదట్లో ఉంటే మొదట్లో ఉంటది. ఈ టీ అట్లాగా. అర్థమైందా లేదా? ఈ అంటే రివర్స్‌లో రావాలి కదా! ఓకే. ఈ టీ అంటే ఈది టెర్స్‌మినేట్ ఇక్కడి నుంచొస్తే ఆ వర్డ్ ఇక్కడి నుంచే వస్తది. టెర్రిస్మినేట్ అని ఇలాగొస్తది. అవునా కాదా? ఇలాగొస్తున్నప్పుడు చివర్లోకి రావాలి టీ. చివర్లోకి ఎక్కడొచ్చింది టీ? ఒక దాంట్లోనే వచ్చింది. ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాం ఈజీగా. ఓకేనా? ఫాస్ట్‌గా ఇది జస్ట్ 2 సెకండ్స్‌లో పెట్టేయాలి. చూడండి ఇది ల్యాండ్ మార్క్. ఈ మిర్రర్ పీక్యూ దగ్గర పెట్టాడు. ఇక్కడ అడుగుతున్నాడు. ల్యాండ్ మార్క్ అంటే ఇటు నుంచి చదవాలి. ల్యాండ్ మార్క్. ఎలాగుంది? చూడండి ఎల్ఏఎన్ ల్యాండ్ మార్క్. ల్యాండ్ మార్క్. ఇట్లా చదవకూడదు. ల్యాండ్ మార్క్ చదివితే స్పెల్లింగ్ తప్పు అవుతుంది. ఇటు నుంచి చదవండి ల్యాండ్ మార్క్. ఓకేనా? అర్థమైందా లేదా? నెక్స్ట్ ఓకే. ఇది
ఏటమ్మా వర్డ్స్, అదే సారీ ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా నెంబర్స్. నెంబర్స్ పెద్ద ఏమి ఉండవు కదా, తెలుసు కదా, సేమ్ ఇట్లానే ఉంటాయి. నెంబర్స్ ఏంటి 3 4 5 3 4 6 5 1 2. మిర్రర్ పీక్యూ దగ్గర పెడితే ఇమేజ్ ఇట్ ఫామ్ అవుతుంది కదా. 3 4 6 నువ్వు ఇలా చదవండి. 3 4 6 5 1 2 చదివితే 3 4 6 5 1 2 3 4 6 5 1 2. ఫస్ట్ ఇవన్నీ ఒకలా ఉన్నాయి చూడండి అంతే, అన్నీ ఒకలా ఉన్నాయి. కానీ చూడండి ఇందులో ఎందుకు ఒకలా ఉన్నాయో చూడండి. ఈ 5 డిఫరెన్స్ అంటే ఇది తప్పు. 5 యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్ ఇలాగ ఉండాలి, అవునా కదా. 5 ఇలాగ ఉందంటే ఇలా రావాలి. ఇందులో చూడండి 1 కిందకు వచ్చింది అంటే ఇది కాదు. అప్పుడు ఈ రెండాటిలోనే కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఏమవుతుంది, 4 కూడా రివర్స్ అయిపోయింది అంటే ఇది కాదు. అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా లేదా? నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ కాంబినేషన్ అండ్ మిర్రర్ ప్లేస్డ్ ఎట్ ఎంఎన్. ఎంఎన్ మిర్రర్ దగ్గర పెడితే ఏముంది 4 5 8 2 169 4 5 8 2 169 అన్నీ అలానే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వెంటనే మనం చూడాల్సింది అన్ని డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ కాల్కులేట్ చేయండి. ఇక్కడ చూడండి 2 తిరిగిపోయింది అంటే ఇది కాదు, వెంటనే ఎలిమినేట్ చేసేయండి. 1 కూడా తిరిగిపోయింది అంటే ఇది ఎలిమినేట్ చేసేయండి. 9 అంటే ఇలాగే ఉండాలి, 6 అంటే ఇలానే ఉండాలి. ఓకే, ఈ 5 చూడండి, ఈ 5 ఎలా ఉంది, ఈ 5 ఎలా ఉంది అంటే ఇది కాదు. 5 తిరగకూడదు కదా, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 6 9 మొదట్లో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి అంటే ఇది కాదు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా లేదా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెంబర్స్ అయిపోయి, ఓకేనా. పెద్దగా ఏం అవసరం లేదు, జస్ట్ నార్మల్ మీ టైం వేస్ట్ చేయండి, నార్మల్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటి, మిర్రర్ నెంబర్స్ ఆఫ్ మిక్స్డ్ ఇవి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఓకేనా. మిక్స్డ్ అంటే అన్ని కలిపి. ఓకే, చూడండి సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ కాంబినేషన్ when the mirror is placed at mn దగ్గర పెట్టినప్పుడు ఏంటి M35 చూడండి, M35 PH ఇది ఒకటి ఉంది, M35 PH ఉంది, కానీ ఇవన్నీ రివర్స్లో ఉన్నాయి చూడండి ఇచ్చి, అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా లేదా? నెక్స్ట్ ఇదేంటి, సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ కాంబినేషన్. మిర్రర్ ఎక్కడ పెట్టాడు, కింద పెట్టాడు. దీన్నే మిర్రర్ ఇమేజ్ అని అడగకపోవచ్చు, వాటర్ ఇమేజ్ అని కూడా అడగవచ్చు, ఓకేనా. వాటర్ ఇమేజ్ అని ఇక్కడ ఏంటి చూడండి, ఏది పట్టుకుంటే మీకు ఫాస్ట్గా అవుతుందో చూడండి, ఓకేనా. అసలు ఈ అన్నిటిలో కంపేర్ చేయండి. ఇక్కడ ఎఫ్ ఉంది, ఈ అన్నిటిలో కంపేర్ చేసి డిఫరెంట్గా ఉంది, ఇది ఫస్ట్ తీసేయండి. తీసిన తర్వాత ఎఫ్ ఇలాగ వస్తుంది, ఎఫ్ ఇలా ఇందులో వచ్చింది, ఇందులో ఇలాగ వచ్చింది, అయితే ఈ రెండాటిలో ఏదో ఒకటి అవుతుంది. చూడండి వై యాజ్ ఇట్ ఈజ్గా ఉంది అంటే ఇది కాదు, ఇది ఆన్సర్ ఈజ్ ద సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా లేదా? ఓకేనా, ఆప్షన్ ఇన్వెస్ట్ చేసుకొని చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ కాంబినేషన్ వెన్ ద మిర్రర్ ఇస్ ప్లేస్డ్ అట్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఇమేజ్. అంటే మిర్రర్కి రైట్ సైడ్లో పెట్టాడు ఇలాగా, సారీ ఇమేజ్కి రైట్ సైడ్లో మిర్రర్ పెట్టాడు, ఓకేనా. ఇదేంటి చూడండి N7 సారీ N ఇక్కడ రావాలి, అంటే నేను ఇలా రాసుకున్నా కానీ ఇలా రాదు, ఇక్కడ N ఇలా రావాలి కదా. N7B ఇలా ఎక్కడ ఉన్నాయో చూడండి. ఫస్ట్ చూడండి ఇది ఇక్కడ ఉన్నాయి, చివరన ఉండకూడదు, ఈ ఫస్ట్ ఉండాలి, మిర్రర్కి దగ్గరలో ఉండాలి. అంటే ఈ రెండాటిలోనే ఉన్నాయి అంటే ఈ రెండు కాదు, ఈ రెండాటిలోనే ఉన్నాయి. నెక్స్ట్ కంపేర్ చేయండి, ఈ రెండాటిలో ఏ తేడా ఉందో కంపేర్ చేయండి ఫాస్ట్. ఎస్ చూడండి, ఎస్ యాజ్ ఇట్ ఈజ్గానే ఉంది, అట్లా ఉండకూడదు, ఎస్ తిరగబడదు అంటే డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా కాదు, ఓకేనా. అర్థమైందా లేదు? నెక్స్ట్ ఏంటి, ఫోర్త్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద, చూడండి ఇది ఏంటి, ఎంత మిర్రర్ ప్లేస్ బిలో ఫిగర్ కింద పెట్టినాడు, ఇది కూడా ఆల్రెడీ మనం చేస్తాం చూసారు కదా. ఓకే, కరెక్ట్గా ఫస్ట్ వీడి ఎక్కడ ఉన్నాయో చూడండి, వీడి అన్నట్లు ఉంది అంటే ఇది లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎఫ్ ఎలాగుందో చూడండి, ఎఫ్ రివర్స్ అది ఇట్లా ఇలాగ ఎందుకు అయ్యింది, ఇలాగొస్తే ఇలాగే కదా రావాలి, అంటే ఇది కాదు. నెక్స్ట్ ఇదండి, ఇక్కడ వై చూడండి, వై సేమ్గా ఉంది అంటే సేమ్గా ఉంటే తప్పు మారాలి, ఓకే, వేరే పెట్టినప్పుడు, ఓకేనా. ఈ విధంగా సాల్వ్ చేయండి, ఓకేనా. మీరు జస్ట్ పెద్ద ప్రాక్టీస్ ఏం అవసరం లేదు, మార్క్స్ రాసేటప్పుడు కవర్ అయిపోతూ ఉంటాయి, సెక్షనల్ మార్క్స్ ఫుల్ రాసేటప్పుడు కవర్ అయిపోతూ ఉంటాయి, ఓకేనా. జస్ట్ తెలుసుకోండి అనమాట, అంటే ఏ ఆల్ఫాబెట్ ఎలా ఉంటుంది అనేసి, అంటే మీరు ఇమాజిన్ చేసుకోవాలి, చిన్న
ఆ మాత్రం స్కిల్ ఉంటుంది కదా, ఎవరి దగ్గరైనా ఉంటుంది. ఓకేనా? ఆ స్కిల్. ఓకేనా? ఓకే. మీరు ఈ వీడియోలో ఏదైనా కొత్తగా నేర్చుకుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే. ఓకేనా? ఓకే. మీకు ఈ వీడియో నచ్చకపోతే మాత్రం డిస్లైక్ చేయండి. ఓకేనా? అదే ఈ నోట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఈ నోట్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.